ఎస్ డిజిటల్ ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం. ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళింది ఆ ప్రేమికుల జంట. కానీ సినిమా లెవెల్లో ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందే వివాహం చేసుకోవడానికి ఇంట్లో నుంచి వచ్చేసిన ఆ యువతి తర్వాత ఆ యువకుని ప్రవర్తన పైన అనుమానం వ్యక్తం చేస్తూ తిరిగి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ ఘటన అంతా కూడా అటు కేపీహెచ్పిపిఎస్ పరిధిలో చోటు చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. పోలీసులు ఇప్పటికే కేసు కూడా నమోదు చేసి దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది ప్రస్తుతం యువతి. సికింద్రాబాద్లో ఆర్య సమాజ్లో సినిమా స్టైల్లో ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. లవర్తో పెళ్లి కోసం ఇంటి నుంచి వచ్చేసింది ఈ యువతి. చివరి నిమిషంలో పేరెంట్స్తో వెళ్ళిపోయిన అమ్మాయి. అమ్మ తప్పు చేశానంటూ పేరెంట్స్తో అమ్మాయి వెళ్ళిపోవడం జరిగింది. లవర్ అలాగే అతడి ఫ్రెండ్స్ ప్రవర్తనపై అమ్మాయికి అనుమానం కలిగింది. దీంతో ముందే జాగ్రత్త పడి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయినట్లుగా కూడా మనం చూస్తున్నాం. యాక్చువల్గా కేపీహెచ్పిపిఎస్ పరిధిలో నిన్న మిస్సింగ్ కేసు నమోదైంది. ఇక దీంతో పోలీసులు ఆ అమ్మాయిని వెతికే ప్రయత్నం చేశారు. ఆఫీస్కి వెళ్ళింది మా అమ్మాయి, తిరిగి ఇంటికి రాలేదంటూ కూడా పోలీసులు అటు ఎంక్వైరీ కొనసాగించడం కూడా జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇక తన మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఆ యువకుని పైన అనుమానం వ్యక్తం చేస్తూ కూడా తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక అతని ఫోన్ ఆధారంగా కూడా ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వాళ్ళు ఆర్య సమాజంలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇంక అక్కడికి చేరుకున్న తర్వాత యువతి అమ్మ నేను తప్పు చేశాను, తిరిగి మీతో వచ్చేస్తాను, నన్ను క్షమించండి, తీసుకువెళ్ళిపోండి అంటూ కూడా తల్లిదండ్రులని వేడుకున్న ఘటన నెలకొంది. ఇక వెంటనే తల్లిదండ్రులు తనను తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. అయితే దీనికి కారణం ఏదైతే తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అతనిది, అలాగే అతని ఫ్రెండ్స్ ప్రవర్తన పైన యువతికి అనుమానం కలగడమే ప్రధానంగా తెలుస్తుంది. పెళ్లి వద్దని గొడవ చేసింది ఆ అమ్మాయి. వాళ్ళ ప్రవర్తనలో కాస్త మార్పు రావడంతో, అయితే అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఆన్లో ఉండటంతో లొకేషన్ ట్రేస్ చేసి కుక్కట్పల్లి పోలీసులు వాళ్ళు ఆర్య సమాజ్లో ఉన్నారని కూడా గుర్తించి అక్కడికి పేరెంట్స్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. వెంటనే ఆర్య సమాజ్కి చేరుకున్న పేరెంట్స్ బాయ్ ఫ్రెండ్ అతని ఫ్రెండ్స్ ప్రవర్తనపై అనుమానం చేశారు. అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. యువతి కూడా అనుమానం వ్యక్తం చేయడంతో తన కూతుర్ని తీసుకుని జరిగిన ఘటన నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. సుజాత, మనం చూస్తున్నాం నిన్న జరిగిన ఘటన ఏదైతే ఆర్య సమాజ్లో. అయితే ఇటువంటి ఘటనలు మనం చాలా చూస్తూనే ఉన్నాం. అయితే ప్రియుని మోజులో పడిపోయి వెళ్ళి చాలా అఘాయిత్యాలకు పాల్పడడం కానీ, లేదంటే వాళ్ళు సూసైడ్స్ చేసుకోవడం కానీ, ఇతరత్ర ఎన్ని గొడవలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కానీ యువతకి ముందుగానే జాగ్రత్త పడిందని చెప్పుకోవచ్చా? బాయ్ ఫ్రెండ్ నుంచి తప్పించుకుని ఆ చెర నుంచి బయటకు వచ్చి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చా? అసలు పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేశారా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సుజాత? ఎగ్జాక్ట్లీ రత్న, ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మేము మేజర్స్ ని మా తల్లిదండ్రులు కూడా అవసరం లేదు అని చెప్పేసి ప్రేమించినటువంటి వ్యక్తి కోసం వెళ్ళిపోయినటువంటి ఘటనలు చాలా చూసాము. ఆ తర్వాత చేసుకున్నటువంటి వ్యక్తి టార్చర్ చేస్తున్నాడు, తన మంచివాడు కాదు అని తిరిగి పేరెంట్స్ దగ్గరికి వచ్చినటువంటి సంఘటనలు కూడా చాలా చూసాము. అయితే నిన్న జరిగినటువంటి ఘటన మిగతా అమ్మాయిలకి ఎవరైతే ప్రేమ మోజులో ఉండి తల్లిదండ్రులను సైతం లెక్క చేయకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, ఆ తర్వాత తిరిగి మోసపోయామని తెలుసుకొని అంతా నష్టపోయిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి ఇది ఒక కనువిప్పుగానే చెప్పుకోవచ్చు. మిగతా వాళ్ళు కూడా ఇలాంటి ప్రియుడు మోజులో పడి కుటుంబ సభ్యులని దూరం చేసుకోకుండా ఉండడానికి ఈ అమ్మాయి ఒక నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను గత కొన్ని నెలల నుంచి అబ్బాయిని ప్రేమించడం, ఆ తర్వాత అబ్బాయి చెప్పినటువంటి మాటలన్నీ కూడా నమ్మి ఆ యువతి ఇంటిలో నుంచి వెళ్ళిపోయి ఆర్య సమాజం వరకు, అంటే మరికొద్ది క్షణాల్లోనే ఆ ప్రియుడు కాస్త భర్తగా మారేటువంటి ఆ కొన్ని క్షణాలకి ముందుగానే అతని మీద, అతని ఫ్రెండ్స్ మీద ప్రవర్తన మీద అనుమానం రావడము, ఆ తర్వాత పెళ్లి వద్దు నేను చేసుకోను అని చెప్పేసి తన ప్రియుడికి చెప్పేటువంటి టైంలో తాను లేదు ఎలా అయినా సరే చేసుకోవాలి అని చెప్పేసి ఆ అమ్మాయిని బలవంతం చేయబోయినటువంటి ఈ సంఘటనలన్నీ కూడా ఆ అమ్మాయి కళ్ళ ముందు జరగడంతో పాటు ఆ అమ్మాయికి అతనిలో ఉన్నటువంటి మార్పులన్నీ కనిపించాయి. అంటే పెళ్లికి ముందే తను ఇలా బిహేవ్ చేశాడు అని అంటే పెళ్లి తర్వాత తన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, దాంతో పాటు నవమాసాలు మోసి పెంచినటువంటి తల్లిదండ్రులు మోసం చేయడం కూడా కరెక్ట్ కాదు. రేపు పొద్దున ఏదైనా సరే ఆపద వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా దగ్గరికి రాదు అని చెప్పేసి ఆ అమ్మాయి తెలుసుకోగలిగింది ఆ టైంలో. అందుకే ఆ అమ్మాయి ఆ చెర నుండి బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో, అంటే ఎప్పుడైతే మిస్సింగ్ కేసులు నమోదు చేశారు పేరెంట్స్, ఆ తర్వాత పోలీసులు మిస్సింగ్ గానే కేసుని దర్యాప్తు చేశారు. ఎప్పుడైతే అమ్మాయి కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు, లేకపోతే తనకి సంబంధించి ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారు అని చెప్పేసి పోలీసులు దర్యాప్తు చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరైనా సరే ఎవరి మీదైనా అనుమానం ఉంది అని చెప్పినప్పుడు కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ నెంబర్ ని ట్రేస్ చేశారు, వాళ్ళ ప్రియుడి నెంబర్ ని. ఆ టైంలోనే తను ఆర్య సమాజంలో
పెళ్లి చేసుకోవడానికి వెళ్ళింది అని చెప్పేసి గమనించినటువంటి వాళ్ళు వెంటనే పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు పేరెంట్స్ అక్కడికి వెళ్ళారు. వెళ్లే లోపే అక్కడ ఇదంతా కూడా అమ్మాయి గొడవ చేయడం, నాకు పెళ్ళొద్దు, నేను చేసుకోను నిన్ను అని చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా వెంటనే అమ్మ నేను తెలియక తప్పు చేశాను, నా తప్పుని నేను తెలుసుకున్నాను అని చెప్పేసి కుటుంబ సభ్యులతో చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా తమ కూతుర్ని ఇంటికి తీసుకువెళ్లారు. ఎందుకంటే తను మైనర్ కాదు, మేజర్ కాబట్టి తనకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని, నచ్చినటువంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకునేటువంటి అవకాశం తనకు ఉంది. అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళినప్పుడు చాలా మంది ఇలా పెళ్లి చేసుకునేటువంటి టైంలో నాకు మీరేం అవసరం లేదు, నాకు నా ప్రియుడే ముఖ్యము, నా భర్త అవుతాడు తను, నేను తన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి కుటుంబ సభ్యులని వెనుదిరిగి పంపించినటువంటి సందర్భాలు ఆ కూతుర్లు చాలా ఉన్నాయి. కానీ ఈ కేసులో మాత్రము వాళ్ళ పేరెంట్స్ ఆ టైంకి రావడము, ఆ తర్వాత పేరెంట్స్ తో వెళ్ళిపోతాను అని చెప్పడము, ఇదంతా కూడా కొంతమేరకు ఆ కుటుంబానికి ఒక సంతోషం అనే చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి కూడా ఒక మంచి జీవితం అనే అనుకోవచ్చు. లేదంటే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత కష్టాలు అవడం ఒకవైపు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆ అమ్మాయి పారిపోయి పెళ్లి చేసుకుందని బయటికి తెలియడము, ఆ తర్వాత కూతురి విషయంలో కొంతమేరకు డిస్టర్బ్ అవ్వడం, ఇదంతా కూడా అటు కూతుర్ని అదేవిధంగా పేరెంట్స్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి ఘటన జరగకుండా ముందస్తుగానే ఆ అమ్మాయి మేల్కొందని చెప్పుకోవచ్చు. కుటుంబానికి కూడా తాను చేసినటువంటి తప్పుని ఒప్పుకోవడంతో కుటుంబ సభ్యులు కూడా ఎంతైనా తమ కూతురు కాబట్టి పెళ్లికి ముందే అంటే మరికొన్ని క్షణాల్లో తాళి కట్టేస్తే ఇక ఎవరు ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ తమ కూతుర్ని కాపాడుకున్నాము, వేరే వాళ్ళు ఇలాంటి వాటికి పాల్పడొద్దు, పేరెంట్స్ ని బాధ పెట్టొద్దు, ఏదైనా ఉంటే ఇంట్లో చెప్పి ఒప్పించి కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నిజంగానే జెన్యున్ గా తను ఉన్నారు అని అంటే, ఇద్దరు కూడా జెన్యున్ గా లవ్ లో ఉన్నారు అని అంటే కుటుంబ సభ్యుల అంగీకారంతో చేసుకుంటే రేపు పొద్దున ఎలాంటి గొడవలు వచ్చినా ఏమైనా డిస్టర్బెన్స్ అయినా కూడా సర్ది చెప్పొచ్చు. దాంతో పాటు ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత. ఎస్, మనం చూస్తున్నాం మా ప్రతినిధి సుజాత చెప్పినట్లుగా ముందుగానే మేల్కొందని చెప్పుకోవచ్చు ఆ యువతి. ఇటువంటి ఘటనలు మనం అనేకంగా చూస్తూనే ఉన్నాం. బిగ్ టీవీలో తరచుగా అనేకమైన ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. మేము కూడా వార్తలు ప్రచారం చేస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ యువతి చాలా చాకచక్యంగా మెలిగిందని చెప్పుకోవచ్చు. ముందుగానే అతని ప్రవర్తనను గుర్తించి ఇది కరెక్ట్గా లేదని చెప్పి వెంటనే అక్కడి నుంచి తన తల్లిదండ్రులతో వెళ్ళిపోయిన ఘటన కూడా మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేసి తన తప్పు తెలుసుకుని రిటర్న్ వచ్చేసింది కాబట్టి కూతుర్ని కూడా అంగీకరించి తమ వెంట తీసుకుని వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇదైతే ఇంతకుముందు ప్రేమించాను, అతనితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆర్య సమాజ్ వరకు వెళ్ళిన యువతి తన బాయ్ ఫ్రెండ్ ప్రవర్తన నచ్చక అతను చేస్తున్నది కరెక్ట్ కాదు అనిపించి తిరిగి తన తల్లిదండ్రులతో వెళ్ళిపోయిన ఘటన నెలకొనడం కూడా మనం చూస్తున్నాం. సో దీన్ని చూసి చాలా మంది కూడా ఇప్పటికే ఆదర్శంగా తీసుకోవాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగానే ప్రేమ మోజులో పడిపోయి వాళ్ళతో వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకుని అనేక మంది సూసైడ్ చేసుకునే ఘటనల వరకు నెలకొంటున్నాయి. కానీ ఈ యువతి చాలా చాకచక్యంగా ప్రవర్తించిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు తల్లిదండ్రులతో వెళ్ళిపోయింది ఆ యువతి. ప్రస్తుతానికైతే పోలీసుల ఎంక్వైరీ అనేది కూడా కొనసాగుతుంది. అంటే ఇంతకు ముందు చూసుకుంటే ఆ బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయింది కాబట్టి అతన్ని కూడా పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది.